శ్రీ గురువే నమః. ముందుగా యూట్యూబ్ ప్రేక్షకులకు మన ఛానల్లోకి స్వాగతం. ప్రియమైన వృషభ రాశి మిత్రులారా, ప్రపంచంలో ప్రతి క్షణం యాదృచ్ఛికంగా జరగదు. ప్రతి సంఘటనకు ఒక దైవ చిత్తం ఉంటుంది. మీరు ఇప్పుడు ప్రవేశించబోతున్న 3, 4, 5 తేదీలు ఇవి కేవలం రోజులు కాదు. ఇవి మీ కర్మల ప్రతిఫలం కనిపించే పవిత్ర సమయాలు అని చెప్పాలి. 3వ తేదీ అంతరంగ జాగరణ. ఈరోజు ఉదయం సూర్యోదయం సమయంలో మీ ఆత్మ ఒక మృదువైన పిలుపు ఇస్తుంది. నీవు నిజంగా ఎక్కడ ఉన్నావు అని. మీరు బయట ప్రపంచాన్ని చూస్తూ జీవించారేమో, కానీ ఈరోజు మీ లోపల ప్రపంచం మీతో మాట్లాడుతుంది. ఈరోజు మీలో ఒక ప్రశ్న పుడుతుంది, నేను చేస్తున్నది నా ధర్మమా అని. ఈ ప్రశ్నే మీ ఆత్మ జాగృతమవుతున్న సంకేతం అని చెప్పాలి. గతం గుర్తుకు వస్తుంది, కొన్ని ఆనంద క్షణాలు కూడా గుర్తుకొస్తాయి. ఇవన్నీ మీ ఆత్మ మీతో మాట్లాడుతున్న విధానం అని చెప్పాలి. వృషభ రాశి మిత్రులారా, ఈరోజు ఒక విషయం గమనించండి. మీరు చేసిన ప్రతి చిన్న పని ఇప్పుడు ఫలితంగా మీ ముందుకు రావడం మొదలవుతుంది. మంచి చేసినట్లయితే శాంతి, తప్పు చేసినట్లయితే ఒక అంతరంగ కలత. ఇది శిక్ష కాదు, ఇది దైవం ఇచ్చే బోధ అని చెప్పాలి. జీవన మార్గం. ఈరోజు మీరు ఒక చిన్న నిర్ణయం తీసుకోవలసి వస్తుంది. అది పెద్ద విషయం కాదు అనిపించవచ్చు, కానీ అదే మీ భవిష్యత్తు దిశను నిర్ణయిస్తుంది. ఈ సమయంలో స్వార్థం కాదు, సత్యాన్ని ఎంచుకోండి. సంబంధాలు, హృదయ శుద్ధి. ఈరోజు మీ హృదయంలో ఒక తేలికైన బాధ ఉంటుంది. ఎందుకంటే మీ హృదయం నిజాయితీని కోరుకుంటుంది. మీరు ఎవరినైనా బాధ పెట్టారా, లేదా ఎవరో మిమ్మల్ని బాధ పెట్టారా? ఈరోజు క్షమించండి లేదా క్షమాపణ అడగండి. అదే మీ ఆత్మకు శాంతిని ఇస్తుంది. సాయంత్రం సమయంలో కొన్ని క్షణాలు ఒంటరిగా కూర్చోండి. మాటలు అవసరం లేదు, నిశ్శబ్దమే సరిపోతుంది. ఎందుకంటే దైవం గొంతెత్తి మాట్లాడదు, అది నిశ్శబ్దంలోనే వినిపిస్తుంది. ఆధ్యాత్మిక సాధన. ఈరోజు తప్పకుండా చేయవలసింది ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి, లేదా మీకు నచ్చిన దైవాన్ని ధ్యానం చేయండి. ఇది మీకు మనశ్శాంతిని, స్పష్టతను, ఆత్మబలాన్ని ఇస్తుంది. ఈరోజు రాత్రి మీరు ఒక విషయాన్ని గ్రహిస్తారు. నా జీవితాన్ని మార్చేది బయట ప్రపంచం కాదు, నా ఆలోచనలే అని. ఇది గ్రహించిన క్షణం నుంచే మీ మార్పు ప్రారంభమవుతుంది. దైవ సందేశం. వృషభ రాశి మిత్రులారా, 3వ తేదీ మీకు ఇచ్చే సందేశం, నిన్ను నీవు తెలుసుకో, నీ మార్గం నీకు స్పష్టమవుతుంది. 4వ తేదీ ఆ జాగరణను పరీక్షించబోతున్న రోజు. ఇది సాధారణ రోజు కాదు, ఇది దైవం మిమ్మల్ని పరిశీలించే రోజు అని చెప్పాలి. ఈరోజు ఉదయం మీరు లేవగానే మీ మనసు 2 మార్గాలను చూపిస్తుంది. ఒకటి సులభమైనది, మరొకటి సత్యమైనది. సులభమైన మార్గం మీకు తాత్కాలికంగా సుఖాన్ని ఇస్తుంది. సత్యమైన మార్గం మాత్రం మీకు శాశ్వత శాంతిని ఇస్తుంది. మీరు ఎంచుకునేది ఏది? ఈ చిన్న ఎంపికే మీ కర్మ దిశను నిర్ణయిస్తుంది. దైవ సంకేతం. ఈరోజు మధ్యాహ్నానికి ముందు ఒక సంఘటన జరుగుతుంది. అది చిన్నదిగా కనిపించవచ్చు, కానీ అది యాదృచ్ఛికం కాదు. అది మీకు వచ్చిన దైవ సందేశం అని చెప్పాలి. ఒక వ్యక్తి మాట, ఒక అప్రత్యక్ష కలయిక, లేదా ఒక ఆలోచన. ఇవన్నీ మీకు ఒక దిశను చూపించడానికి వచ్చినవి. అంతరంగ సంఘర్షణ. ఈరోజు మీలో మరింత బలమైన ఆలోచనలు వస్తాయి. నేను చేస్తున్నది నిజంగా సరైనదేనా అని. కొన్ని నిజాలు మీకు అర్థమవుతాయి. మీరు ఎక్కడ తప్పు చేశారో, ఎవరిని అనవసరంగా నమ్మారో, ఎక్కడ మీరు మిమ్మల్ని మర్చిపోయారో. ఇది బాధ కలిగించవచ్చు, కానీ ఇక్కడే మీ జ్ఞానం మొదలయ్యింది అని చెప్పాలి. జీవితం నిర్ణయ సమయం. ఈరోజు మీకు ఒక నిర్ణయం తీసుకోవలసిన పరిస్థితి వస్తుంది. అది పెద్దది కావలసిన అవసరం లేదు, కానీ అది మీ భవిష్యత్తును ప్రభావితం చేస్తుంది. ఈ సమయంలో ఇతరుల మాటలు కాదు, మీ అంతరంగ స్వరం వినండి. ఎందుకంటే అదే దైవ స్వరం. సంబంధాలు. నిజం బయటపడే సమయం. ఈరోజు ఒక సంబంధం గురించి నిజం బయటపడుతుంది. ఎవరు మీకు నిజంగా మంచివాళ్ళు, ఎవరు కేవలం మీ సమయాన్ని తీసుకుంటున్నారో. ఈ నిజం మీకు ఆశ్చర్యం కలిగించవచ్చు, కానీ దాన్ని అంగీకరించండి. అది మీ హృదయాన్ని శుద్ధి చేస్తుంది. సాయంత్రం సమయంలో మీకు ఒక ప్రత్యేకమైన శాంతి అనిపిస్తుంది. అది ఎందుకో తెలియదు, కానీ అది దైవ సన్నిధి. ఈ సమయంలో ఒక దీపాన్ని వెలిగించండి, ఒక చిన్న ప్రార్థన చేయండి. మీ మనసు మరింత స్థిరంగా మారుతుంది. ఆధ్యాత్మిక సాధన. ఈరోజు మీరు చేయవలసింది ఓం నమో నారాయణాయ నమః అనే మంత్రాన్ని 11 సార్లు జపించండి.
లేదా మీ ఇష్ట దైవాన్ని ధ్యానం చేయండి. ఈ సాధన మీకు సరైన నిర్ణయం తీసుకునే బలాన్ని, అంతరంగ శాంతిని, కర్మశుద్ధిని ఇస్తుంది. ఈరోజు రాత్రి మీరు ఒక గాఢమైన నిజం గ్రహిస్తారు. ప్రతి సంఘటన వెనుక ఒక కారణం ఉంది. మీరు ఇప్పటి వరకు అనుకున్నది యాదృచ్ఛికం కాదు, అది దైవం రూపొందించిన మార్గం అని చెప్పాలి. వృషభ రాశి మిత్రులారా, 3వ తేదీ మీలో జాగరణను ప్రారంభించింది. 4వ తేదీ మిమ్మల్ని పరీక్షించింది. ఇప్పుడు 5వ తేదీ మీరు ఎంచుకున్న మార్గానికి దైవం సమాధానం చెప్పే రోజు ఈ రోజు అని చెప్పాలి. ఈరోజు ఉదయం లేవగానే మీ మనసులో ఒక స్పష్టత కనిపిస్తుంది. నేను తీసుకున్న నిర్ణయం సరైనదేనా అన్న సందేహం. అది సహజం, కానీ గమనించండి, ఈరోజు సంఘటనల ద్వారా మీకు సమాధానం వస్తుంది. కర్మ ఫలితం ఎలా పనిచేస్తుంది? ఈరోజు మీరు గమనించవలసిన ఒక గొప్ప సత్యం, కర్మ ఎప్పుడూ ఆలస్యం అవుతుంది, కానీ తప్పకుండా ఫలితాన్ని ఇస్తుంది. మీరు గతంలో చేసినది ఈరోజు మీ ముందుకు వస్తుంది. మీరు నిజాయితీగా నడిచినట్లయితే శాంతిని, సంతృప్తిని ఇస్తుంది. మీరు స్వార్థంతో నడిచినట్లయితే ఒక చిన్న కలతను ఇస్తుంది. ఇది శిక్ష కాదు, ఇది సరిదిద్దుకునే అవకాశం అని చెప్పాలి. ఈరోజు ఒక చిన్న సంఘటన జరుగుతుంది. అది మీకు స్పష్టంగా చెబుతుంది నీవు ఎంచుకున్న మార్గం సరైనదేనా లేదా అని. ఒక మంచి వార్త రావచ్చు, లేదా ఒక చిన్న అడ్డంకి రావచ్చు. రెండూ కూడా ఒకే విధంగా చూడాలి, ఎందుకంటే రెండూ కూడా దైవం ఇచ్చే మార్గదర్శకాలు. ఈరోజు మీ హృదయం చాలా స్పష్టంగా ఉంటుంది. మీరు గమనిస్తారు ఎవరు మీకు శాంతి ఇస్తున్నారు, ఎవరు మీలో కలత కలిగిస్తున్నారు అనే ఈ స్పష్టతతో మీరు ఒక నిర్ణయం తీసుకుంటారు. కొందరిని దగ్గర చేసుకుంటారు, కొందరిని మెల్లగా దూరం చేస్తారు. ఇది తప్పు కాదు, ఇది ఆత్మరక్షణ అని చెప్పాలి. ఈరోజు చివరికి మీరు మీలో ఒక భావనను అనుభవిస్తారు. మీరు శాంతిగా ఉన్నారా లేక ఇంకా కలతగా ఉన్నారా? ఇదే మీ మార్గం సరైనదా కాదా అని చెప్పే సూచిక అని చెప్పాలి. సాయంత్రం సమయంలో ఒక చిన్న ఆనందాన్ని అనుభవిస్తారు. అది పెద్ద విషయం వల్ల కాదు, కానీ మీ లోపల శాంతి వల్ల. ఈ క్షణం దైవం మీతో ఉంది అన్న సంకేతం. ఈరోజు చేయవలసిన ముఖ్యమైన సాధన, మీకు నచ్చిన దైవానికి కృతజ్ఞత చెప్పండి. ధన్యవాదాలు అని చెప్పండి. మీ హృదయం నుంచి ప్రార్థన చేయండి. కృతజ్ఞతాభావం దైవ అనుగ్రహాన్ని మరింత పెంచుతుంది అని గమనించండి. ఈరోజు రాత్రి మీరు ఒక గొప్ప నిజాన్ని గ్రహిస్తారు. జీవితం అనేది యాదృచ్ఛికం కాదు, అది నా కర్మల ప్రతిబింబం అని. ఈ గ్రహింతతో మీలో ఒక నిశ్చలమైన శాంతి వస్తుంది. దైవ సందేశం. వృషభ రాశి మిత్రులారా, 5వ తేదీ మీకు ఇచ్చే సందేశం ఒకటే. నీవు వేసిన విత్తనమే నీ జీవితంలో పండుతుంది అని గుర్తుపెట్టుకో. వృషభ రాశి మిత్రులారా, 3వ తేదీ జాగరణ, 4వ తేదీ పరీక్ష, 5వ తేదీ ఫలితం. ఇప్పుడు మీరు ఒక కొత్త దారిలోకి ప్రవేశిస్తున్నారు. ఇది సాధారణ మార్పు కాదు, ఇది అంతరంగ మార్పు, ఇది ఆత్మస్థాయి మార్పు అని చెప్పాలి. ఈ దశలో మీరు గమనిస్తారు, మీరు మునుపటి వ్యక్తి కాదు. ఆలోచనలు మారాయి, స్పందన మారింది, ముఖ్యంగా సహనం పెరిగింది. ఇదే ఆధ్యాత్మిక పురోగతి అని చెప్పాలి. దైవ అనుగ్రహాన్ని ఎలా గుర్తించాలి? వృషభ రాశి మిత్రులారా, దైవ అనుగ్రహం ఎప్పుడూ పెద్ద అద్భుతాల రూపంలో రాదు. అది చిన్న చిన్న రూపాల్లో కనిపిస్తుంది. అనుకోకుండా వచ్చిన శాంతి, సరైన సమయంలో వచ్చిన సహాయం, మనసుకు నచ్చిన నిర్ణయం, ఇవన్నీ దైవం మీతో ఉంది అన్న సంకేతాలు. ఈ సమయంలో ఒక ముఖ్యమైన విషయం, పాత ఆలోచనలు మళ్ళీ మిమ్మల్ని పరీక్షిస్తాయి. కోపం, ఆందోళన, అనవసర భయం ఇవి మళ్ళీ వస్తాయి. కానీ ఈసారి మీరు వాటిని గుర్తించగలుగుతారు. అదే మీ విజయం అని చెప్పాలి. ఈ దశలో మీ జీవితం నెమ్మదిగా స్థిరపడుతుంది. పెద్ద మార్పులు లేకపోయినా ఒక అంతరంగ నమ్మకం పెరుగుతుంది. మీరు అనుభవిస్తారు, నేను సరైన దారిలో ఉన్నాను అని. జీవిత సూత్రం. ఈ 3 రోజులు మీకు నేర్పిన గొప్ప సత్యం, జీవితం మారాలి అంటే మనసు మారాలి, మనసు మారాలి అంటే ఆత్మను వినాలి, ఆత్మను వినాలి అంటే నిశ్శబ్దం అవసరం అని. దైవ అనుగ్రహం చివరి రహస్యం. వృషభ రాశి మిత్రులారా, మీరు ఇప్పుడు ఒక స్థాయికి వచ్చారు. ఇక్కడ నుంచి మీరు పడిపోవాలా లేక మరింత ఎత్తుకు ఎదగాలా అది పూర్తిగా మీ చేతుల్లోనే ఉంది. కానీ ఒక విషయాన్ని ఎప్పుడూ మర్చిపోవద్దు, కృతజ్ఞతాభావం ఉన్న చోట దైవ అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది. ఒక క్షణం మీరు కళ్ళు మూసుకొని మీ జీవితాన్ని ఒకసారి గుర్తు చేసుకోండి. మీరు ఎంత దూరం వచ్చారు, ఎంత నేర్చుకున్నారు, ఎంత మారిపోయారు. ఆ క్షణంలో మీకు మీరే గర్వంగా అనిపిస్తుంది.
వృషభ రాశి మిత్రులారా, ఈ 3 రోజులు మీకు ఇచ్చే చివరి సందేశం, నీవు నిన్ను మార్చినప్పుడు దైవం నీ జీవితాన్ని మార్చుతుంది అని గ్రహించండి. చివరి మాట, వృషభ రాశి మిత్రులారా, ఈ రోజు నుంచి మీరు పాత వ్యక్తి కాదు, మీరు ఒక కొత్త ప్రారంభం. మీ జీవితం శాంతి, ఆనందం, దైవ అనుగ్రహంతో నిండిపోవాలని కోరుకుంటున్నాను. ఓం శాంతి. ఓం నమః శివాయ. ఈ వీడియో మీ మనసును తాకితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.